శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడి కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశంను బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనము. తరువాత అతనిని తొలగించి దావీదునకు వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయా కుమారుడైన దావీదుని కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చనని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, దేవాది దేవుడు యెషయా కుమారుడైనటువంటి దావీదు విషయంలో దేవుడు పలుకుతున్నటువంటి చక్కటి మాట ఏంటో తెలుసా? అతడు నా ఇష్టానుసారమైన మనుష్యుడు అని. దావీదుని గురించి దేవుడు పలుకుతున్నప్పుడు దేవుడు దావీదుని హృదయాంతరంచంలో నుంచి గ్రహించినటువంటి వాడుగా కనబడుతున్నాడు. దేవుడు అధికంగా ప్రేమించేది, అధికంగా నచ్చేది ఏంటో దావీదుకు తెలిసింది కాబట్టి అది అలా నడుచుకున్నాడు దావీదు. కాబట్టి దావీదును గురించి మాట్లాడుతున్నాడు, ఇతడు నా ఇష్టానుసారమైన మనుష్యుడు అని. ఒకసారి దావీదు గురించి మనం ధ్యానించినట్లయితే ఇతడు నా ఇష్టానుసారమైన మనుష్యుడు అని ఎందుకు చెప్తూ ఉన్నాడంటే, తనకంటే ముందు అతనికి 7 మంది అన్నులు ఉన్నారు. 8వ వాడు చిన్నవాడు ఈ దావీదు. ప్రవక్త అయినటువంటి సాముయేలుతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఇప్పటికే సౌలు రాజు దేవుని యొక్క అంగీకారంగా బ్రతికలేనటువంటి కారణంగా అతడు అభిషేకం కోల్పోయినప్పుడు సాముయేలుతో దేవుడు చెబుతూ ఉన్నాడు, నీవు బెత్లెహేమునకు వెళ్ళు, యెషయా కుమారులలో నేను ఒకరిని రాజుగా ఎంచుకున్నాను అన్నప్పుడు సాముయేలు ప్రవక్త యెషయా ఇంటికి వెళ్ళాడు. నీ కుమారుని పిలిపించు అని మాట్లాడి ఉన్నాడు. దేవుడు ఒకరిని రాజుగా ఎంచుకున్నాడు అని తన తండ్రి అయినటువంటి యెషయా దగ్గర చెప్తే తనకున్నటువంటి 7 మంది కుమారులను పిలిపించాడు. యుద్ధ నైపుణ్యత కలిగినటువంటి వారు గనుక వారిలో ఎవరినైనా ఒకరిని రాజుగా ఎంచుకొని ఉండవచ్చునని ఆయన అనుకున్నాడు. కానీ దేవాది దేవుడు అంటున్నాడు, వీరు కాదు అని. అప్పుడు సాముయేలు తన తండ్రి అయిన యెషయాతో అంటున్నాడు, అయ్యా, వీరేనా ఇంకెవరైనా కుమారులు ఉన్నారా అని అడిగినప్పుడు తండ్రి అంటున్నాడు, కడపటి వాడు ఒకడున్నాడు, వాడు గొర్రెలు మేపుకుంటూ ఉన్నాడు అని చెప్పాడు. కన్న తండ్రి కూడా దావీదును ఒక రాజుగా ఊహించలేకపోయావు. కారణం ఏంటంటే అతనికి యోగ్యతలు అర్హతలు తక్కువగా ఉన్నాయని. తండ్రి మనస్సుకి దావీదు తక్కువగా కనబడవచ్చు, కానీ దేవునికి మాత్రం దావీదు అంటే చాలా ఇష్టం. అందుకే దావీదుని పిలిపించగా దావీదు అంత దూరంలో నుండి వస్తున్నప్పుడే బలమైన అభిషేకం సాముయేలు మీదకి వచ్చి సాముయేలుతో దేవుడు అంటున్నాడు, ఇతడే నేను ఎన్నుకున్న వ్యక్తి. ప్రైజ్ గాడ్. నిజమే, ఆనాటి నుండి దేవుని అభిషేకం పొందుకున్నటువంటి దావీదు తర్వాత కాలంలో గొర్రెల దొడ్డులో నుండి గొర్రెల కాపరి స్టేటస్ అంతా నుండి దావీదును దేవుడు రాజుగా చేశాడు. కారణం ఏంటి? దావీదు దేవుని హృదయానుసారుడుగా, దావీదు దేవునికి నచ్చాడండి. దేవుడు తనకిష్టమైన వారికి తను కోరుకున్న స్థితిని ఇస్తాడు. నీవు వాళ్లకు వీళ్లకు ఇష్టం వచ్చినట్లు బ్రతికితే దీవించబడలేవు, కానీ దేవునికి ఇష్టమైన బ్రతుకు నీవు జీవిస్తే గనక ఇలాంటి ఆశీర్వాదం నీ జీవితంలో కూడా దేవుడు చేస్తాడు. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, దావీదును అభిషేకించినట్లుగా ఈ మాటలు వింటున్న బిడ్డలందరినీ ప్రభువా, వారి వారి స్థానాన్ని బట్టి, వారి కుటుంబంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఇంక్రిమెంట్లో కావచ్చు, ఏ స్థితిలో బిడ్డలను తండ్రి మీరు దీవించాలనుకుంటున్నారో ఆయా స్థితిలో ఆయా స్థితిగతులను మార్చగలమని తండ్రి వారందరికీ మీరు తోడుగా నడిపిస్తారు. శ్వాసంగా నమ్మచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నంబట అడిగి విడుకుని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.